పొద్దున్నే ఇలా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందని నేను ఆ రోజు నైట్ కల్లో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఇవాళ పొద్దున్నే 6:30 మా బావ ఫోన్ చేసిండు. సడన్గా ఇవాళ హాస్పిటల్ వెళ్ళాలని చెప్పిండు. ఏం జరిగిందని అడిగితే బ్రెయిన్ తిమ్మిరి వస్తుంది అని చెప్పిండు. అది విని అదేంటి అని షాక్ అయినా. మేము 8 గంటలకు స్టార్ట్ అయినాం. అప్పటికైనా ఒక బీటెక్ చదివిన గ్రాడ్యుయేట్కి అడిగా, నైట్ రెంట్ కన్నా బిల్లు ఎక్కువ తాగినావా అని. ఏ అట్లేం జరగలేదే అన్నాడు. మాట్లాడుకుంటూ పోయేసరికి కరీంనగర్ వచ్చింది. మేం చెప్పిన తీరు చూసి డాక్టర్ జిరాక్స్ తీసుకోమన్నాడు. సారీ, తలకే స్కానింగ్ తీసుకోమన్నాడు. మాకు అంబులెన్సే వచ్చింది. స్కానింగ్కి 2,500 తీసుకొని ఈ బొమ్మలో ఉన్న సెటప్లో పడుకోబెట్టి తీసిండ్రు. అంబులెన్స్లో డ్రైవర్ ఎందుకు ఇట్లా తీసుకోబోతుండ్రు అని అడిగితే ఏమన్నాడంటే, కస్టమర్ సారీ పేషెంట్ వేరే సెంటర్లోకి పోయి గిరాయికి పోగొడుతుందని చెప్పిండు. అందుకే ఈ ఫ్రీ అంబులెన్స్ పెట్టినామని అన్నాడు. అది విన్నా నేను, తీసుకున్న ఫీజుకి న్యాయం చేయలేని డాక్టర్ మాకు బ్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు బేటా అని చెప్పి, ఇదంతా నార్మల్ తలనొప్పి అని చెప్పి పంపిండు. బాధలో ఆనందంలో బిర్యానీ ఇంటికి వచ్చేసినాం. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ.